ప్రముఖ సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది ప్రియమణి. అందులో భాగంగానే 2017లో ముస్తఫా రాజ్తో ప్రియమణి 7 అడుగులు వేసింది. 2016లో వీరి నిశ్చితార్థం జరిగిన నాటి నుంచే ఆన్లైన్ వేదికగా ఈ జంటపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. ఇదే విషయంపై ఎప్పటికప్పుడు ప్రియమణి బాధపడుతూ తన బాధని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కూడా పంచుకుంటూనే ఉంది. అయితే ఇప్పుడు తనకు పుట్టబోయే పిల్లల గురించి కూడా అసభ్యకరంగా కామెంట్స్ చేస్తుండడంతో ఎమోషనల్ అయిన ప్రియమణి ఒక్కసారిగా సోషల్ మీడియాలో అసభ్య ప్రచారాలు చేసే వారిపై మండిపడింది. ప్రియమణి మాట్లాడుతూ, నాకు నిశ్చితార్థం జరిగిన వెంటనే నా అనుకున్న మనుషులంతా కూడా సంతోషిస్తారని అనుకున్నా. వారితో ఈ సంతోషకరమైన లక్షణాలని పంచుకోవాలని అనుకున్నా. కానీ అప్పటి నుంచి నాపై అనవసరమైన ద్వేషం కూడా ప్రారంభమైంది. లవ్ జిహాద్ ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. పిల్లలు పుట్టాక వారిని ICSలో జాయిన్ చేస్తారా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అవి ఎంతగా నన్ను బాధ పెడుతున్నాయి అనేది నేను మీడియా పర్సనే కాబట్టి ఇలాంటి పెద్దగా పట్టించుకోను. కానీ నా భర్తపై కూడా ఇలాంటి కామెంట్స్తో ఎందుకు దాడి చేస్తున్నారు? ఆయన గురించి వివరాలు కూడా మీకేం తెలియదు, కానీ కామెంట్స్ మాత్రం చేసేస్తున్నారు. ఇప్పటికి కూడా నేను నా భర్తతో దిగిన ఫోటోని షేర్ చేస్తే అందులో 10లో 9 మంది మా పెళ్లి గురించే చెప్తారు. వాటి వల్ల ఇంకా బాధపడాల్సి వస్తుంది. ఎంతోమంది హీరోయిన్స్ తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతున్నారు. వాళ్ళందరినీ వదిలేసి నాపై ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారో అర్థం కావడం లేదంటూ ఎమోషనల్ అయ్యారు ప్రియమణి. ఒకవైపు బుల్లితెరతో సందడి చేస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది ప్రియమణి. ఇటీవల ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే సినిమాలో కనిపించారు. విజయ్ దళపతి ప్రధాన పాత్రలు నటిస్తున్న జననాయకన్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది ప్రియమణి. అంతేకాదు ది ఫ్యామిలీ మ్యాన్ లో కూడా ఈమె కనిపించనున్నారు. తన పని తాను చేసుకోబోతున్న తన వ్యక్తిగత జీవితాన్ని పదే పదే విమర్శలు చేస్తూ బాధ పెట్టడంపై ఎమోషనల్ అయింది ప్రియమణి. ప్రియమణి బాధ అర్థం చేసుకుని ఇకనైనా ఆమెపై విమర్శలు కురిపించడం అయితే మానుతారేమో చూడాలి. ప్రస్తుతం ప్రియమణి వరుస సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.